అమెరికాకు చెందిన జెన్ స్ట్రీట్ అనే సంస్థ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పలు అక్రమాలకు పాల్పడింది. కృత్రిమంగా ధరలు పెంచి పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించిందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించింది. దీంతో ఇక నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనకుండా నిషేధించింది. ఇటీవలి కాలంలో ఇండియన్ ఫ్యూచర్స్ సెగ్మెంట్లో కృత్రిమంగా ధరలు పెంచి అక్రమంగా వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది జెన్ స్ట్రీట్. అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోవడంతో సెబీ ఈ సంస్థను ట్రేడింగ్ నుంచి నిషేధించింది. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ల అంటేనే జూదం. అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జూదంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అక్కడి కంపెనీల షేర్లు ట్రేడింగ్ జరుగుతుంటాయి. ఒకవేళ స్టాక్ మార్కెట్లు బలంగా ఉన్నాయంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనేందుకు సంకేతం. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లు కూడా విపరీతమైన పోకడలు పోతున్నాయి. సాధారణంగా ఒక కంపెనీ షేర్ ధర మార్కెట్లో పెరుగుతుంది అంటే దాని ఫండమెంటల్స్ బలంగా ఉండాలి. కంపెనీకి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావాలి. అదే సమయంలో కంపెనీ విస్తరణ బాట పట్టాలి. అలాగే కంపెనీ మరింత పెద్దదైతే గ్లోబల్ మార్కెట్లకు విస్తరించాలి. అది కాకుండా క్రమం తప్పకుండా షేర్ హోల్డర్లకు డివిడెండ్ చెల్లిస్తే అది ఖచ్చితంగా మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. ఊరు పేరు లేని కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేయడం, అది చూసి సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ ధర పెరుగుతోందని షేర్లు కొనుగోలు చేయడం, తీరా బల్క్ లో కొనుగోలు చేసిన కంపెనీ ఒకటేసారి షేర్లు విక్రయించడంతో షేర్ల ధరలు అమాంతం పడిపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇక మన దేశీయ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడిన పని. మార్కెట్ నియంత్రణ సెబీ తాజాగా చేసిన అధ్యయనంలో ఫ్యూచర్ అండ్ ఆప్షనల్స్ లో పెట్టుబడులు పెట్టిన వారిలో 80% మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని తాజా నివేదికలో వెల్లడించింది. ఇక తాజాగా అమెరికాకు చెందిన జెన్ స్ట్రీట్ అనే ఓ సంస్థ ఇండియాలో డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్ సెగ్మెంట్స్లో అతిపెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి భారీ ఎత్తున లాభాలు గడించింది. ఇక జెన్ స్ట్రీట్ ఇండియాలోనే కాదు గ్లోబల్ మార్కెట్లో కూడా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇక ఇండియాలో మాత్రం పలు వివాదాలు కూరుకుపోయింది. చట్ట వ్యతిరేకంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి భారీ లాభాలు ఆర్జించడంతో సెబీ కన్ను జెన్ స్ట్రీట్ పై పడింది. ఇక దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూడడం ఇండియన్ స్టాక్ మార్కెట్లో జెన్ స్ట్రీట్ ట్రేడింగ్ పై నిషేధం విధించింది. ఇక జెన్ స్ట్రీట్ ఇండియా డెరివేటివ్ ఫ్యూచర్ సెగ్మెంట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి కృత్రిమంగా ధర పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే షేర్ల ధరలు కూడా పెరిగాయి. ధరలు పెరిగాక పెద్ద మొత్తంలో షేర్లను వదిలించుకోవడంతో భారీ మొత్తంలో లాభాలను ఆర్జించింది. ఇక జెన్ స్పిరిట్ విషయానికి వస్తే ట్రేడింగ్ కంపెనీ వాస్తవానికి క్లయింట్ల సొమ్ముతో ట్రేడ్ చేయాలి. దాన్ని పక్కన పెట్టి సొంత నిధులతో ఇండియన్ మార్కెట్లో కృత్రిమంగా ధరలు పెంచి సుమారు 36,681 కోట్లు అక్రమంగా లాభాలను ఆర్జించింది. అటు తర్వాత ఈ సొమ్మును విదేశాలకు తరలించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది జెన్ స్ట్రీట్. ఇక జెన్ స్ట్రీట్ ఇండియన్ మార్కెట్లో గ్లోబల్ అనుభవం కలిగిన ఇన్వెస్టర్లుగా భావించారు. ప్రారంభంలో క్యాష్తో పాటు డెరివేటివ్ సెగ్మెంట్లో చురుగ్గా పాల్గొనేది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేది. అనుమానం వచ్చిన సెబీ ఈ కంపెనీపై దృష్టి పెట్టింది. సెబీ దర్యాప్తులో తేలిందేమిటంటే ప్రధానంగా కంపెనీ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్లో ఎక్కువగా ట్రేడింగ్ చేసిందని గుర్తించింది. ఇక ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే మార్కెట్కు అనుకూలంగా కాకుండా ఉద్దేశపూర్వకంగానే కృత్రిమంగా ధరలు పెంచినట్టు, అలాగే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కంటే ఎక్కువగా ధరను ఆర్డర్ ప్లేస్ చేసేది. అదే చివరి గంటల్లో భారీ ఎత్తున ఆర్డర్లను ప్లేస్ చేయడం వల్ల డే క్లోజింగ్ ప్రైస్ పై తీవ్ర ప్రభావం చూపించేది. దీన్ని సెబీ నాన్ న్యూట్రల్ ట్రేడింగ్ బిహేవియర్ లేదా వ్యూహాత్మకంగా కృత్రిమంగా ధరలను పెంచే ఉద్దేశంగా కనిపిస్తోందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇలాంటి ట్రిక్కులే ప్రయోగిస్తారని సెబీ అభిప్రాయపడింది. మార్కెట్ ముగిసే సమయానికి ముందు పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేసి ధరను పెంచడం జెన్ స్ట్రీట్ వ్యూహంగా గుర్తించింది సెబీ. సెబీ దర్యాప్తులో తేలిందేమిటంటే జెన్ స్ట్రీట్ వ్యూహాత్మకంగా మార్కెట్ క్లోజింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఆర్డర్లు ప్లేస్ చేయడమో లేదా సేల్ చేయడమో చేసేది. దీని ప్రధాన ఉద్దేశం ఇండెక్స్లో క్లోజింగ్ ధరలు పెంచేలా చూసుకుంది. ఇక డెరివేటివ్ ఎక్స్పైరీ డేస్కు క్లోజింగ్ ప్రైస్ అత్యంత కీలకం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టు సెటిల్మెంట్కు డే ఎక్స్పైరీ ధర కీలకం కాబట్టి కృత్రిమ మార్కెట్ చివరి గంటల్లో కృత్రిమంగా ధర పెంచేసిందని నిర్ణయానికి వచ్చింది సెబీ.
దీనికి సెబీ పలు ఉదాహరణలు కూడా ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ను తీసుకుంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే జెన్ స్ట్రీట్ భారీ స్థాయిలో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ తో పాటు ఫ్యూచర్ ఆప్షన్ షేర్లను కొనుగోలు చేస్తుంది. దీంతో తాత్కాలికంగా ఇండెక్స్ పెరుగుతుంది. ఇండెక్స్ పెరిగిన వెంటనే ఉద్దేశపూర్వకంగానే కొంత పొజిషన్ను తగ్గించుకుంటుంది. గతంలో కొనుగోలు చేసిన షేర్లు వదిలించుకుంటుంది. దీన్నే ట్రేడింగ్ పరిభాషలో పుష్ అండ్ పుల్ టాక్టీస్ అంటారు. ఇండెక్స్ ఎక్స్పైరీలోగా జెన్ స్ట్రీట్ పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు జెన్ స్ట్రీట్ మరో వ్యూహం కూడా పన్నింది. జెన్ స్ట్రీట్ కు ఇండియాలో అనుబంధ సంస్థ జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించింది. క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసి గణనీయంగా నష్టాలను మూటగట్టుకుంది. అది కూడా వ్యూహాత్మకమేనని సెబీ గుర్తించింది. ఇక ఇండియన్ మార్కెట్ నిబంధన ప్రకారం విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు లేదా క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ కు ఉదాహరణకు ఇంట్రాడే ట్రేడింగ్ అనుమతించవు. ఇక ఇండియన్ మార్కెట్ నిబంధనల ప్రకారం విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ ఉదాహరణకు ఇంట్రాడే ట్రేడింగ్ అనుమతించవు. దీంతో విదేశీ కంపెనీలు ఇండియాతో అనుబంధ సంస్థలతో ట్రేడింగ్ చేయిస్తాయి. అయితే జెన్ స్ట్రీట్ మాత్రం తెలివిగా ఇండియన్ రూల్స్ ను ఉల్లంఘించకుండా పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేసి వేలాది కోట్ల రూపాయలు ఆర్జించింది. కాగా జెన్ స్ట్రీట్ వ్యూహాత్మకంగానే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మార్కెట్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఒకవైపు ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ ట్రేడింగ్ లో నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంది. మరోపక్క డెరివేటివ్ మార్కెట్లో మాత్రం భారీ మొత్తంలో లాభాలు ఆర్జించింది. ఇదిలా ఉంటే జెన్ స్ట్రీట్ వ్యూహాత్మకంగానే ఇండెక్స్ ఫ్యూచర్తో పాటు స్టాక్ లెవెల్ ట్రేడింగ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇండెక్స్ పెరిగేందుకు సహకరించినట్టయింది. ముఖ్యంగా ఎక్స్పైరీ సమయంలో ఇండెక్స్లో కొంత పెరిగినా జెన్ స్ట్రీట్ పెద్ద మొత్తంలో లాభాలను గడించగలుగుతోంది. సెబీ తాజాగా విడుదల చేసిన నివేదికలో జేఎస్ గ్రూప్ F1Oలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించింది. ఇలా అక్రమంగా 21 సార్లు మోసపూరితంగా లాభాలను ఆర్జించిందని సెబీ దర్యాప్తులో తేలింది. కంపెనీపై కూడా కేసు నమోదు చేసి కాగా జెన్ స్ట్రీట్ గ్రూప్ సుమారు 32,681 కోట్లు అక్రమంగా లాభాలను ఆర్జించిందని వెల్లడించింది. ఇండియన్ ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ప్రతి నెల ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఆర్జించిన లాభాలను వెనక్కి తీసుకెళ్లిందని సెబీ గుర్తించింది. ఇదిలా ఉంటే గత వారం సెబీ జెన్ స్ట్రీట్ కు చెందిన 4,843.57 కోట్లను జప్తు చేసింది. చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి ఆర్జించిందని ప్రకటించింది. వెంటనే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకుండా నిషేధించింది. ఇక జెన్ స్ట్రీట్ గ్రూప్ విషయానికి వస్తే న్యూయార్క్లో ప్రధాన కార్యాలయంగా జెన్ స్ట్రీట్ గ్రూప్ LLC 2000 సంవత్సరంలో ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించింది. చిన్న టీంతో ట్రేడర్స్తో పాటు టెక్నాలజిస్టులతో కలిసి న్యూయార్క్లో వచ్చిన ఆఫీస్ నుంచి తమ ట్రేడింగ్ను మొదలెట్టింది. క్రమంగా జెన్ స్ట్రీట్ ఫైనాన్షియల్ పవర్ హౌస్గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లో 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా 45 దేశాల్లో 200 ట్రేడింగ్ వేన్యూస్ నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇక ఇండియాలో అనైతికంగా కృత్రిమంగా ధరలు పెంచి లాభాలు ఆర్జించిందన్న చెడ్డ పేరును మూటగట్టుకుంది.